హాయ్ ఫ్రెండ్స్, మా బంధువుల పెళ్ళిని చూడటం కోసం చాలా దూరం నుంచి మా ఇంటికి వచ్చిన సురేఖ పిన్నితో నేను ఆడిన చిలిపి తుంటరి ఆటల గురించి ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణ. నా వయసు 24 సంవత్సరాలు. మేము ఉండేది కోనసీమ జిల్లాకు చెందిన అంబాజీపేటలో. ఇంకా అసలు కథలోకి వెళితే, నాకు చిన్నప్పటి నుంచి చిలిపి ఆటలను ఆడటం మీదే ఎక్కువగా ధ్యాస అయితే ఉండేది. ఎప్పుడు చూసినా ఆ ఆటలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవటం మరియు వాటికి సంబంధించిన పుస్తకాలనే తరచుగా చదువుతూ ఉండేవాడిని. ఇంకా నా ఈ చిలిపి కథ జరిగి అప్పుడే 2 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. ఇంకా అసలు మ్యాటర్లోకి వెళితే, ఒకరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న మా బంధువుల ఇంట్లో పెళ్ళి జరుగుతూ ఉండగా, ఆ పెళ్ళిని చూడటం కోసమని మా పిన్ని బాబాయిలు కలిసి మా ఇంటికి అయితే వచ్చారు. పిన్ని అంటే మా అమ్మ తరపు బంధుత్వం అండోయ్. స్వయాన మా అమ్మకు సొంత చెల్లెలు తాను. దాంతో నేను కూడా చిన్నప్పటి నుంచి సురేఖ పిన్ని అనుకుంటూ అస్తమానం తన గూటం వెనకాతలే పిచ్చు కుక్కలా తిరుగుతూ ఉండేవాడిని. ఇంకా మా పిన్ని గురించి మీకు చెప్పాలి అంటే, తాను చూడటానికి మంచి ఉంపు సొంపులను కలిగి, మంచి బిగుతైన భారీ భారీ అందాల నడుమ చూడటానికి అచ్చం నిన్నటి తరం సినిమా హీరోయిన్ రాశి మాదిరిగా ఉంటూ పిటపిటలాడిపోతూ ఉంటుంది. ఇంకా తనని చూసిన ఏ మగాడికైనా సరే మా పిన్నిని ఒక్కసారైనా కసితీరా అనుభవించి తన కోరికను తీర్చుకోవాలి అనేంత ముచ్చటగా కూడా మా పిన్ని అయితే ఉంటుంది. ఇంకా మా పిన్ని వాళ్ళు మా ఇంటికి వచ్చిన రోజు సాయంకాలం అయిపోవడం వలన, ఇంకా అలాగ కొద్దిసేపు కూర్చొని అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగానే ఇట్టే రాత్రి సమయం కూడా అయిపోయింది. ఈలోగా అందరూ కూడా భోజన కార్యక్రమాలను ముగించుకోవటంతో ఎవరికి వారు ప్లేసులను చూసేసుకుని పడుకోవటానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఇంకా నేను మాత్రం ఇంట్లో చుట్టాలు ఎక్కువగా ఉండటం వలన మా మేడ మీదకి అయితే వెళ్ళి అక్కడే పడుకున్నాను. అలా నేను పడుకున్న కొద్దిసేపటి తరువాత మా పిన్ని కూడా నా పక్కకే అయితే వచ్చి పడుకుంది. దాంతో నేను, ఏంటి పిన్ని హఠాత్తుగా ఇక్కడికి వచ్చి పడుకున్నావు, కిందన కానీ ప్లేస్ లేదా ఏంటి అని అడగ్గా, లేదురా కృష్ణ, ఇంట్లో ఏదైనా శుభకార్యం కానీ ఉందంటే చాలు ఈ మగమహారాజులందరూ కూడా ఒళ్ళు అనేదే తెలియకుండా ఎంతగా తాగి తందనాలాడుతారో నీకు మాత్రం తెలియదా? పైగా కిందన పడుకోవడానికి ప్లేసు ఎక్కడా కూడా లేకుండా మొత్తం వాళ్ళే ఆక్రమించేశారురా. మీ బాబాయ్ కూడా వాళ్ళకి ఏమీ తీసిపోడులే. చూడు, మీ బాబాయ్ని శుభ్రంగా తాగి ఆ వరండాలోనే కాళ్ళు చాపుకుని గురక పెట్టుకుని ఎలా పడుకున్నాడో చూడు అంటూ మా బాబాయి వంక చూపిస్తూ చిటపటలాడసాగింది మా పిన్ని. దాంతో మా పిన్ని మాటలు విన్న నాకు కొద్దిగా నవ్వు కూడా వచ్చింది. వెంటనే మా పిన్ని, సర్లే ఈ గొడవ ఎప్పుడు ఉండేదేలే కానీ దాన్ని ఇంక వదిలే, నీ గురించి చెప్పురా. ఏంట్రా కృష్ణ ఇక్కడ విశేషాలు? చదువు నీది పూర్తయిపోయింది కదా, ఏదైనా ఉద్యోగంలో చేరావా లేదా అని
నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది. దాంతో నేను ఇంకా లేదు పిన్ని, జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను అని సమాధానమైతే ఇచ్చాను. వెంటనే మా పిన్ని మరి తొందరగా ఏదో ఒక దానిలో జాయిన్ అవ్వు, ఎందుకంటే తర్వాత నీ పెళ్ళే జరిపించాలని మీ అమ్మా నాన్నలు ఇద్దరూ కూడా అనుకుంటున్నారా బాబు అని చెప్పడంతో వెంటనే నేను దానికి ఇంకా చాలా సమయం ఉందిలే పిన్ని అని సమాధానాన్ని ఇచ్చాను. దాంతో మా పిన్ని కొంపతీసి కానీ ఏ అమ్మాయినైనా ప్రేమించేస్తున్నావా ఏంటి అని అడగడంతో నా ముఖానికి ఎవరు పడతారులే పిన్ని అంటూ సమాధానాన్ని చెప్పాను. వెంటనే మా పిన్ని నీకేరా మంచి అందగాడివి, చూడటానికి పొట్టు పొడుగు కూడా బాగానే ఉంటావు కదా, నీకొక మాట చెప్పనా, వరుసకి పిన్నినే అన్న మాటే కానీ నిన్ను చూస్తే నాకే చాలాసార్లు ఆ విధమైన చిలిపి కోరికలు కలిగాయిరా బాబు, అటువంటిది నిన్ను ఏ అమ్మాయి కూడా ప్రేమించకపోవడం ఏంటిరా అని నన్ను ప్రశ్నించసాగింది. ఉన్నట్టుండి మా పిన్ని నన్ను అలా అనేసరికి నాలో ఉన్న ఆ చిలిపి ఆటగాడు ఒక్కసారిగా బుస్ బుస్మని బుసలు కొట్టుకుంటూ పైకి నిద్రలేచి, దీనికి బాగా టెమటెమలుగా ఉన్నట్టుగా ఉందే, ఎలాగైనా సరే ఈ రాత్రికి దీన్ని కసితీరా అనుభవించి తీరాల్సిందే అని నా మనసులో నేనే అనుకోసాగాను. పైగా పక్కనే ఉంది, అందులోనూ చాలా మత్తుగా నిద్రపోతుంది కాబట్టి అంతగా కష్టపడకుండానే సింపుల్గా దీన్ని మన దారిలోకి తెచ్చుకోవచ్చులే అని అనుకున్నాను. అలా ఆలోచిస్తూ అర్ధరాత్రి 2 గంటల సమయం అయ్యేంత వరకు అలా వేచి చూసి ఒక్కసారిగా నా చేతిని మా పిన్ని భారీ పరువాలపై అయితే వేయసాగాను. కానీ అప్పటికే పూర్తి నిద్రలో ఉన్న మా పిన్ని నేను చేస్తున్న చిలిపి అల్లరి పనుల గురించి ఏ మాత్రం పట్టించుకోక కుంభకర్ణుడి చెల్లెలి మాదిరిగా పూర్తి నిద్రలో మునిగిపోసాగింది. దాంతో ఇదే సరైన సమయం అని భావించిన నేను నాలో ఉన్న ఆటగాడిని తట్టి మరీ పైకి నిద్రలేపి క్రీడాకారులు గుర్రాలపై ఏ విధంగా అయితే స్వారీ చేస్తారో అచ్చం అదే మాదిరిగా మెత్తని పరుపులా ఉన్న మా పిన్నిపై ఎక్కి విచ్చలవిడిగా రాత్రంతా స్వైర విహారం చేయసాగాను. మరి మా పిన్ని మాత్రం ఆ నిద్రలో నన్ను మా బాబాయ్ అనుకుందో లేదు అంటే ఇందాక తాను చెప్పిన మాదిరిగా నాపైన ఉన్న ఇష్టంతోనో తెలియదు కానీ నేను ఏమి చేస్తున్నా కూడా తాను తమకంగా మూలుగుతుందే కానీ నాకు అడ్డు మాత్రం ఏమీ చెప్పకుండా అలా నిద్రపోతూ పూర్తిగా సహకరిస్తూనే ఉంది. ఇంకా అలా ఆ రాత్రి గడిచిపోవటంతో ఎంతగానో సుఖంగా నిద్రపోయిన నేను మరలా తెల్లవారి లేచి చూసేసరికి నా పక్కన పిన్ని అయితే కనబడనే లేదు. దాంతో వెంటనే నేను కిందకి వెళ్ళి చూడగా అక్కడ మా పిన్ని మా అమ్మ మరియు కొంతమంది అమ్మలక్కలతో ముచ్చట్లు పెడుతూ ఉంది. అదే సమయానికి అక్కడికి వెళ్ళిన నన్ను మా పిన్ని చూసేసి సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ మా పిన్ని మా అమ్మతో, అక్క, కృష్ణగాడు చాలా పెద్దవాడు అయిపోయాడే, వాడికి పెళ్ళిడు కూడా వచ్చేసింది, మరి ఈ సోగ్గాడు సోమనాద్రికి ఎటువంటి పెళ్ళాం వస్తుందో ఏంటో మరి అని గట్టిగా అనడంతో అక్కడున్న అమ్మలక్కలందరూ కూడా ఒక్కసారిగా పక్కుమని నవ్వారు.
దానితో ఆ మాటలు విన్న మా అమ్మ వెంటనే, ఆపండే మీ అల్లరి ఆటలు, ఏడిపించడానికి నా బిడ్డ తప్ప ఇంకెవరూ దొరకలేదా మీకు అంటూనే, నా బిడ్డకి అప్పుడే పెళ్ళేంటి, వాడు ఇంకా చిన్నపిల్లాడే కదా అని అనడంతో మా పిన్ని మాత్రం నా వైపు చూస్తూ, వీడు చిన్నపిల్లాడేంటి, రాత్రి వీడు చేసిన రచ్చగాని నువ్వు చూసి ఉండుంటే వీడు పిల్లాడు కాదు చెచ్చర పిడుగు అని నువ్వే ఒప్పుకునేదానివి అన్నట్టుగా మా పిన్ని నా వైపు వెటకారపు చూపులను చూడసాగింది. అలా మా బంధువుల పెళ్ళి కోసమని మా ఇంటికి వచ్చి మా మేడపైన గాఢంగా నిద్రిస్తున్న మా పిన్నిపై ఆ రాత్రంతా నేను నా చిలిపి ప్రతాపాన్ని చూపిస్తూ ఇష్టానుసారంగా నాకు వచ్చిన అన్ని అల్లరి ఆటలను మా పిన్నితో ఆడుకోసాగాను. ఇట్లు మీ కృష్ణ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.